ఈ గ్లామర్ అదిరిందిరా. అవునరా. ఒకసారి అమ్మాయి జై లుక్స్ దట్. ఎవర్రా మా ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ లో సెంటర్ ఆఫ్ మాస్ గురించి మనకు ఫస్ట్ టైం చెప్పింది? ఆర్కిమిడిస్ అని చెప్పింది. ఫిజిక్స్ లో ఏ ప్రిన్సిపల్ అయినా సరే మా బాలయ్య బాబే చెప్పింది. మా బాలయ్య బాబే జిటికి నేలతో గోవర్ధన కొండను మోసే చిట్టి కృష్ణుడులా ఉన్నాడు ఈ మొసల కృష్ణుడు. సర్లే ఈ సోదంతా నాకెందుకు, ఇక లేట్ చేయకుండా మన వీడియో మొదలెడదామా? ఈ వీడియోలో నేను చెప్పే మాటలు, ఈ వీడియోలో కనిపించే పాత్రలు అన్ని కేవలం కల్పితమే. ఈడు గురించి నన్ను అడగండి. అయినా ఏమున్నాడు రా ఈడు, కోడి బొచ్చుకు రంగులు వేసినట్టు జుట్టుకు అన్ని రంగులు వేసాడు. అయినా ఇన్ని మోడల్ ఎవడన్నాడు రా? ఎవడో అనలేదు, ఆడే పెట్టుకున్నాడు. అంటే ఏముంది, యాంకర్ శివ యాంకర్ కాకపోయినా వాని పేరు వెనకాల యాంకర్ అని పెట్టుకున్నట్టు, హీరో సునిశ్చిత్ హీరో కాకపోయినా వాని పేరుకు ముందు హీరో అని పెట్టుకున్నట్టు, కేఏ పాల్ పొలిటీషియన్ కాకపోయినా పొలిటీషియన్ అని చెప్పుకున్నట్టు, వానికి వాడే మోడల్ అని చెప్పుకుంటున్నాడు. ఏంటంటే కమిడియన్ కాదా? ఏది పడితే అది మాట్లాడదు ఏదో అడ్డిప వదిలిపోద్ది. ఆయన ప్రజాశాంతి పార్టీ అని ఒక పార్టీ కూడా ఉంది. ఇది ఎప్పుడు పెట్టారు? అయినా ఇప్పుడు అవన్నీ మనకి ఎందుకు, ముందు మోడల్స్ గురించి మాట్లాడుకుందాం. అది 2020 ప్రపంచం మొత్తం కరోనాతో అట్టుడికిపోతున్న టైంలో జరిగిన ఒకే ఒక మంచి పని ఏంటంటే టిక్ టాక్ బ్యాన్ అయిపోవడం అని నేను అనుకున్నా. టిక్ టాక్ బ్యాన్ అయిపోతే బేడ పోయిందని ప్రశాంతంగా పడుకున్నా. నెక్స్ట్ మినిట్ కి ఇన్స్టాగ్రామ్ వాడు కొత్త రీల్స్ అనే ఒక ఫీచర్ ని లాంచ్ చేశాడు. అంతే, టిక్ టాక్ లో ఏ చెత్త అయితే ఉందో ఆ చెత్త మొత్తం ఇన్స్టాగ్రామ్ లో దిగిపోయింది. ఈ చెత్తలో చాలా రకాలు ఉన్నాయి. ఆ చెత్తలో ఒక రకాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. వాళ్ళే ఇన్స్టాగ్రామ్ మోడల్స్. మోడల్ సూపర్ మోడల్. రే 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 కాళ్ళు అలా తిప్పుతున్నావేంట్రా, తొడల మధ్యలో సెగ్గట వేసినట్టు? ఏంటి అది డాన్సా? సర్లే. హే భగవాన్, ఈ వీడియో చేసే లోపు నేను ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో. తెలుసు కదా నేను మీ డాన్స్ చేసేదా సోను మోడల్ తరుణ్ బాయ్ అంత మాట నిజమేంటి మావా? వీడు సోను మోడల్ అంట. వీడు ఎంత టాలెంటెడ్ అంటే వీడు ఏ రీల్ పెట్టిన లక్షల్లో వస్తాయి వ్యూస్. ఏమైంది చూస్తున్నావు? ఏమైంది బ్రేకప్ చెప్పినా వీడేంది ఇంత హ్యాపీగా ఉన్నాడు? ఏందని చూస్తున్నావా? చూడే ఏ గ్రహం నుంచి పారిపోయి వచ్చిన వింత వికృత ఓరకొక్కలు రా వీళ్ళంతా. పిచ్చుగుళ్ళు లాంటి కొక్కెర బొచ్చు, లారీ అద్దాలు లాంటి డల్ల కళ్ళద్దాలు, అచ్చం జాతరలో తప్పిన దొన్నపోతల్లో ఉన్నారు ఒక్కొక్కరు. 5 నిమిషాలు ఈ రొట్ట వీడియోలు చూసిన తర్వాత 6వ నిమిషానికల్లా నా అంతరాత్మ నమ్ముకొని పైకి దొబ్బేద్దాం అనిపిస్తుంది. అయినా నేను వీడియో చేయాలి కాబట్టి దారుణాలన్నీ చూసా. నా ప్రాణాన్ని రిస్క్ లో పెట్టి మరీ వీడియో చేశాను మావా. దానికోసమన్నా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందే. మెట్ట కొట్టే వాళ్ళక ఇలాంటి పోరంబోకు వీడియోలన్నీ చేస్తున్నారా ఏ బ్రాసెదవాళ్ళు. మన గవర్నమెంట్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రేఖాను ముఖేష్ ని చూపించి ఈ గుట్కాను వాళ్ళ అలవాట్లు మానిపించాలని చూస్తుంటే ఈ పోరంబోకు లేకినా కొడుకులు ఇలాంటి బొక్కల వీడియోలు చేసి అలవాటు మర్చిపోయిన వాళ్ళు కూడా అలవాటు గుర్తు చేస్తున్నారు చూడు. ఏ చెప్పుతో కొట్టాలరా వీళ్ళని? ఇలాంటి పోరంబోకు నా కొడుకుల్ని పారేసిన పాత పారగం చెప్పుచ్చు కొట్టాలి. కూల్ ఏంట్రా కూల్? ఈ తొక్కల గుట్కాలు పాన్ మసాలాలు రోజు కొన్ని 100 మంది హాస్పిటల్కి వస్తున్నారు నోటి క్యాన్సర్ తో. నోటి క్యాన్సర్ నోట్లో ఉన్న నేలకి దవడకి లోపల ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నిటికి స్ప్రెడ్ అవడం వల్ల వాడన్నింటి కోసి తీసి పడేస్తారు. వాళ్ళ జీవితంలో అన్నం తినలేరు తెలుసా. ఈ నోటి క్యాన్సర్ వల్ల వాళ్ళకి ఫుడ్ తినే ఛాన్స్ లేక గొంతులో పైప్ పెట్టి పొట్టలో ఫుడ్ తేయాల్సి వస్తుంది. ఈ బతకడం కంటే తొందరగా సావు ప్రసాదించి దేవుడా అని చెప్పి అందరూ దేవుడిని కోరుకుంటారు. ఈ బొక్కల రీల్ చూడడం వల్ల మూడు మొత్తం సర్వనాశనం అయిపోతాయి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసి ముందుగా నీకోసం అలాంటి వీడియోలు తీసుకొచ్చాను మావా. అలాంటివేంట్రా? అదే మావా, మన సాయిగలి అత్తడు ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటెంట్ ఇంచుమించు అలాంటిదే. దట్టా ఐ థింక్ వాటో వాట్. అరే నువ్వు చెరువుల గిరువులలో ఎగురుతావేమో, మేము డైరెక్ట్ జలమీలలో ఎగురుతాం.
రే ఎవర్రా వీళ్ళు? జురాసిక్ పార్క్ లో తిరిగే డైనోసార్లు అడవిలో తిరిగే దున్నపోతుల మధ్య క్రాస్ చేసి పుట్టిన వింత బ్రీడ్ లా ఉన్నారు. ఆ బొక్కలే వీళ్ళుగా మాట్లాడుకోవాలి అపియరెన్స్ గురించి. ఇమోషనల్ డామేజ్. వీళ్ళు గలీజ్ బోరీస్ చిచి గల్లీ బోరీస్ అని ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇలా వెనకాల 4 వేసిన సైన్యం ఉంది. తేడా పడితే అందరు నేను వేసుకుంటారు. ఆ బొక్కలే ఆ వీడియోలు నేను కూడా చూసా. వీళ్ళ వీడియోలు మొత్తము ఓయోలు వేసుకోవడము వేయించుకోవడము లాంటి గలీజ్ బూజులు తప్ప ఏం లేదు. పేరుగా గల్లీ బోరీస్ కానీ నిజంగా అన్నట్టు గలీజ్ బోరీస్ అని పెట్టుకుంటేనే బాగుండేదేమో. అయినా అమ్మాయిలు బూతులు మాడితే ఎక్కడికో వెళ్ళిపోతారన్న మెంటాలిటీ ఉన్న లొత్తల ఛానల్ గురించి మనం మాట్లాడే టైం బొక్క. ప్రాంక్ పేరుతో పనికి మాలిన పెంట చేయడం, రోడ్డు పైన రొట్టేషాలు వేయడం, ఇంకా గలీజ్ గా బూతులు మాడుతూ వీడియోలు తీయడం దీన్నే ట్రెండ్ అనుకుంటే ఇంతకంటే వెళ్ళి ఎవరిదైనా చేసి నా నోడుతో నేను చెప్పడం ఎందుకులే. 100 మందిని చంపితే వీరుడంటారు. అదే ఒక్కరి ప్రాణం కాపాడినా సిద్దిపేటలు అంటారా బాబు. ఈడు సిద్దిపేట ఈడబ్బా ఏంద్ర కనిపించిన ప్రతి వీడియోలో సిద్దిపేట 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 సిద్దిపేట. ఈడొకడే ఉన్నాడులే ప్రపంచంలో సిద్దిపేటాడు. ఈడు సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కాదనే కొమ్మ చెరువు చూసామా లేదా. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? సిద్దిపేటలు అంటారా బాబు. తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది. నేను సిద్దిపేటకి రాలేదు, ఆ కొమ్మ చెరువు చూడలేదు, కానీ ఈ వీడియోని మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ చూసారనుకో నిన్న అదే కొమ్మ చెరువులో కప్పెట్టి పాతేస్తారు. ఆ తర్వాత అదే ఉంటారు. చెట్టుకి నీడ అవసరం, నాకు నా దోస్తులు అవసరం. వాళ్ళ మీద చేయేస్తే అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే అనే లైన్ ఎవడు రాశాడో తెలియదు కానీ ఆయన బట్టలు ఉడిదిస్తుంది. లేకపోతే పిల్లల ఇల్లు మరి దారుణంగా ఉన్నారా బాబు. అయినా ఇందులో ఇలా తప్పులు ఏముందిలే. నా కొడుకులు ఇలా తుప్ప చదవల్లో మారడానికి కారణమైన తుకుడా నా కొడుకులు ఇంకా చాలా మంది ఉన్నారు. సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ కోరిల కేజీ కేకల్ హై క్లాస్ రాయల్ మోడల్. రాయ్ ఏంట్రా అది? నా లైఫ్ లో కొన్ని దారుణాలు చూడకూడదు అని ఫిక్స్ అయినవన్నీ కూడా ఈ వీడియోలో చూసి వచ్చాను కదా. హే క్రిష్, సౌత్ ఆఫ్రికా నేషనల్ సఫారీ అని పెద్ద జూ ఒకటి ఉందిరా. రకరకాల జంతువులు ఉంటాయి అక్కడ. నీ లైఫ్ లో ఎప్పుడు చూసుండవు. హే తొక్కలో నేషనల్ సఫారీ మన మొత్తం భూగోళంలో ఎక్కడా దొరకని వింత జంతువులన్నీ మన 2 తెలుగు రాష్ట్రాలలో దొరుకుతున్నాయి. వీటికంటే పెద్ద జంతువులు ఉంటాయా నేషనల్ సఫారీలో? ఎవడ్రా చెప్పింది? ఈ దారుణమైన వింత జీవులన్నింటినీ చూసి చూసి నా కార్నియా కెరటోకోనస్ వచ్చేసింది అయ్యా. చాలురా బాబు చాలు. నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోని ఇక్కడతో ఆపేస్తున్నాం. ఈ వీడియో జస్ట్ నవ్వుకోవడానికి మాత్రమే తీసింది. ఎవరు దీన్ని సీరియస్ గా తీసుకోకండి. ఈ వీడియో వల్ల మీ మనోభావాలు హర్ట్ అయితే మీకు ఒకే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. 4 मानिकचंद 4 शहबादार 4 स्वीटी 4 क्रेन 4 बाबा कश्मीर चुन्ने में 4 बाबा कश्मीर कत्ते में थोड़ा बड़ा गोल फ्लैग थोड़ा छोटा फ्लैग అంటే ఏంటి సార్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, ఇంకా డాక్టర్ రోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ వచ్చిన వెంటనే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ రోజు 100 లైక్స్ వచ్చాయనుకో ఈ రోజే నేను నెక్స్ట్ వీడియో పెట్టేస్తాను. ఇదే మాట ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పావు కదా మావా. అప్పుడంటే ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల వీడియో పెట్టలేకపోయాను. ఈసారి మాత్రం పక్కా. అసలే నేను మాట మీద దుప్పట్టా కప్పుకొని నిద్రపోయే మనిషిని. మీరు లైక్లు కొట్టండి మా బ్రోస్, నేను నెక్స్ట్ వీడియోకి ఎడిటింగ్ చేసుకుంటా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.